ఆదివారం ఉదయం 6:30 దాటుతుండగా శ్రావణికి మెలకువ వచ్చింది. ఇంకాసేపు పడుకుందామనుకుంది కానీ ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు. ఇంకా మెల్లగా లేచి ఫ్రెష్ అయి బయటికి వచ్చింది. హాల్లో సోఫాలో కూర్చుని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్న అత్తామామలు ఒకసారి ఆమె వైపు చూసి చిన్నగా నవ్వి మళ్ళీ మాటల్లో పడ్డారు. 6:30 కాదు 9:30 దాటాక లేచినా వాళ్ళ రియాక్షన్ ఇలాగే ఉంటుందని తెలుసు శ్రావణికి. వంటింట్లోకి వచ్చి చూస్తే అమర్ పెసరట్లు వేస్తూ కనిపించాడు. హాట్ ప్యాక్ లో పెసరట్లు వేయటానికి ఇటు తిరిగిన అతను శ్రావణిని చూస్తూనే చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ అని కాఫీ అన్నాడు. అవును అన్నట్లు తలూపింది శ్రావణి. ఒక్క నిమిషం అని పెనం స్టవ్ మీద నుంచి దింపి చట్నీ గిన్నె హాట్ ప్యాక్ తీసుకొని ఇప్పుడు కాఫీ కలుపుకో అని డైనింగ్ రూమ్ లోకి వెళ్లిపోయాడు. శ్రావణి అభావంగా ఉండిపోయింది. తరువాత కాఫీ కలుపుకొని కప్పు తీసుకుని బాల్కనీలోకి వచ్చి నిలబడింది. లోపల శబ్దాలు విని అమర్ లంచ్ కోసం కూరగాయలు తరుగుతున్నాడనమాట అనుకుంది. అత్తారింట్లో తనకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. వంట పని ఇంటి పని తనే చెయ్యాలని లేదు. ఉద్యోగం చెయ్యి లేదా చెయ్యకు అనేవారు లేరు. ఇలా ఉండు అలా ఉండకు అని ఆజ్ఞాపించేవారు లేరు. తనకి సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంది. అయినా ఎందుకీ అసంతృప్తి? తను కోరుకున్నది ఇలాంటి జీవితమే కదా. అసలు తన ఆలోచనలో తప్పుందా? ఎంతో ఆలోచించాకనే కదా ఈ నిర్ణయం తీసుకుంది తను అనుకుంటూ నిట్టూర్చింది శ్రావణి. శ్రావణిది ఉమ్మడి కుటుంబం. ఆస్తిపరులు కాకపోయినా పేరుకు మాత్రం లోటు లేదు. ముఖ్యంగా శ్రావణి తల్లి శారద గారి గురించి బంధువులందరూ మంచిగా చెప్పారు. ఈ సంబంధం వచ్చినప్పుడు అమర్ తల్లిదండ్రులు నరసింహం సుశీల కుటుంబం ఎలాంటిది, అమ్మాయికి అబ్బాయికి ఇష్టమేనా అని మాత్రమే ఆలోచించారు. శ్రావణి పెళ్లికి ముందే అమర్తో నేను ఎంతో ఇష్టంతో ఈ ఉద్యోగంలో చేరాను. నా జీవితం నాకు నచ్చినట్లు గడపాలి అనుకుంటాను. మిమ్మల్ని మీ కుటుంబాన్ని గౌరవిస్తాను. అలాగే మీరు కూడా నన్ను తక్కువగా చూడరనే అనుకుంటున్నాను అంది. అమర్కి శ్రావణి అలా చెప్పడం నచ్చింది. అతనింట్లో కూడా ఎదుటివారి మీద పెత్తనం చేయడం ఎవరికీ ఇష్టం లేదు. పెళ్లి చక్కగా జరిగింది. శ్రావణి అత్తారింటికి వచ్చింది. నెల రోజులకే అత్తామామలకి కోడలి ప్రవర్తన కాస్త ఇబ్బందిగా మారింది. అలా అని శ్రావణి వాళ్ళనేం అనేది కాదు. కానీ ఏదో దూరం. తనకి కూర నచ్చకపోతే మళ్ళీ ఇంకో రకం చేసుకునేది. పోనీ నాకు పలానా ఇష్టం అని చెబితే అలాగే చేద్దామనుకుంటే అలా కూడా చెప్పేది కాదు. మొహమాట పడుతుంది అనుకుని అమర్ శ్రావణి రోజు మనిద్దరం కలిసి వంట చేద్దామా, నీతో గడిపినట్లు ఉంటుంది అంటే సరేనంది శ్రావణి. కానీ అన్ని విషయాలలో ఇంతే. ఏదైనా చెప్పబోతే నాకు అలవాటు లేదనో లేదంటే ఇష్టం లేదనో ముక్తసరిగా చెప్పేది. కొత్త కదా అని వాళ్ళే కలుద్దాం అనుకున్నా కలిసేది కాదు. కనీసం ఆమె ఇబ్బంది ఏంటో తెలుసుకుందామని అనుకున్నా శ్రావణి అవకాశం ఇచ్చేది కాదు. ఒక రోజు ఇంటికి బంధువులు వచ్చారు. శ్రావణి పనుందంటూ గదిలో నుంచి బయటికే రాలేదు. వాళ్ళ మర్యాదలు అన్ని సుశీలే చూసుకుంది. కోడల్ని చూడాలనే వచ్చాం కానీ అవ్వనే లేదు అంటూ వెళ్లారు వాళ్ళు. ఆ మాటలకి అమర్ బాధపడ్డాడు. అసలు శ్రావణి ఎందుకిలా చేస్తుంది అనుకుని గదిలోకి వెళ్లి ఆమెని నేరుగా అడిగేశాడు. ఎందుకు రావడం? మర్యాదలు జరిపించుకొని మళ్ళీ నాకు వాళ్ళు వంకలు పెట్టడానికా అంది శ్రావణి. ఆ మాటకి అమర్ చిరాగ్గా అసలు వాళ్ళతో ఒక్క మాటైనా మాట్లాడకుండా వంకలు పెడతారని ఎలా అంటావు? ఇప్పుడు మాత్రం నీ గురించి ఏమనుకోరా? వచ్చి పలకరిస్తే నీ తప్పు ఉండేది కాదు. ఇప్పుడు నువ్వే వాళ్ళకి అవకాశం ఇచ్చావు అన్నాడు అమర్. నాకు ఇష్టం లేదంటే అర్థం చేసుకోరేం అంది శ్రావణి. ఇంకేం అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకోవడం అనేది రెండు వైపులా ఉండాలి. మీ అమ్మగారు చూడు అందరినీ కలుపుకొని ఎలా ఉంటున్నారు, నువ్వు అసలు ఈ ఇంట్లో మనిషిలా ఉంటున్నావా అన్నాడు కోపంగా. ఆ మాటతో శ్రావణి ఆవేశంగా ఓహో అర్థమైంది, నేను మీకు సేవలు చేయడం లేదనేగా, మీకు కావాల్సింది మీరు మీ వాళ్ళు చెప్పినట్టు నడిచే ఒక రోబో అంతే అని గెస్ట్ రూమ్ లోకి వెళ్లి తలుపేసుకుంది శ్రావణి. అంత అర్థం లేకుండా మాట్లాడుతున్న భార్యకి ఎలా నచ్చ చెప్పాలో తెలియలేదు అమర్కి. పడుకుందన్న మాటే గాని మర్నాడు ఏం గొడవ అవుతుందో అని భయంగానే ఉంది శ్రావణికి. తను కావాలని అలా అనలేదు. అమర్ అలా అనుకునే మనిషి కాదని తెలుసు. కానీ అతన్ని గెలవనివ్వకూడదని ఆవేశంలో అలా అనేసింది. కానీ మర్నాడు ఎవరు ఏం అనలేదు. కానీ అప్పటి నుంచి తనేం చేసినా ఎలా ఉన్నా పట్టించుకోవడం లేదు. అలా అని దెప్పడం, మాట్లాడకుండా ముభావంగా ఉండడం కూడా లేదు. ఏదో పరాయ వ్యక్తికి గౌరవం ఇచ్చినట్లు ఉంది. అడిగితే చెప్తారు లేదా లేదు. అప్పటి నుంచి శ్రావణికి ఈ బాధ. నిన్నేమైనా తిడుతున్నారా, కొడుతున్నారా, వాళ్ళు నోరు మూసుకుని ఉంటే నీకేం బాధ అంటారు ఎవరికైనా ఈ విషయం చెప్పినా అనుకుంది శ్రావణి. పెళ్ళైన 3 నెలల తర్వాత ఇంటికి వచ్చిన తల్లిని చూడగానే చిన్నపిల్లలా అయిపోయింది శ్రావణి. ఏంటమ్మా ఈ సర్ప్రైజ్ అంటూ తల్లిని చుట్టుకుపోయింది. ఈ ఊర్లో పెళ్లికి వచ్చాన్రా, నీ మీద బెంగతో ఒకసారి చూసిపోదామని వచ్చాను అంది శారద. ఆవిడ వచ్చిన 2 రోజుల్లోనే ఆ ఇంట్లో అత్తమామలు శ్రావణి అంటీ ముట్టనట్లు ఉంటున్నారని అర్థమైంది శారదకి. పైగా అమర్ కూడా శ్రావణికి చనువుగా ఏం చెప్పలేకపోతున్నాడు. మర్నాడు సాయంత్రం తెలిసిన వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే అమర్ అతని తల్లిదండ్రులు వెళ్లారు. అమర్ తల్లి సుశీల శ్రావణి తల్లిని పిలిచింది
వచ్చింది కానీ నీరసంగా ఉందని రాలేనంది. తనని పిలిచిన సుశీల కోడల్ని పిలవకపోవడం చిత్రంగా అనిపించింది శారదకి. వాళ్ళు వెళ్ళాక ఆవిడ శ్రావణితో నువ్వు కూడా వెళ్లాల్సింది, మీ ఆయన బాధపడతారు అంది. అంత లేదులే, అలా ఏం అనుకోరు అంది శ్రావణి. ఏమా అలా అంటావు? మనసులో ఏదైనా బాధ ఉంటే నాకు చెప్పు తల్లి అంది శారద. ఆ మాటతో శ్రావణి జరిగిందంతా చెప్పింది. అంతా విన్నాక శారద ఇలా అంది. నువ్వు ఎంతో తెలివైన దానివి అనుకున్నాను. నీకు నచ్చినట్టు ఉండడం అంటే ఒంటిపిల్లి రాకాసిలా ఉండడమా? ఈ పాడు ఆలోచన నీకెలా వచ్చింది అంది కాస్త కోపంగా. నిన్ను చూసే వచ్చింది అంది శ్రావణి గట్టిగా. ఆ మాటకి శారద ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. అవును, చిన్నతనం నుంచి నిన్ను చూస్తూనే పెరిగాను. ఒక్క రోజైనా నీకు నచ్చినట్లు ఉన్నావా? తిండి, బట్ట, మాట, చివరికి పిల్లల విషయంలో కూడా నీకు నీ అభిప్రాయానికి విలువ లేదు. పిన్ని కాస్త మొండితనంగా ఉంది కనుక తను హ్యాపీగా ఉంది. అత్త కూడా గట్టిగా నిలబడి అత్తారింట్లో తన మాట నెగ్గించుకునేది. కానీ నువ్వేం చేసావు? అర్ధరాత్రులు వంటింట్లో కూర్చుని ఏడ్చావు. అలాంటి బతుకు నాకొద్దు అనుకుని నా ఇష్టాలు నావే అని ముందే అమర్కి చెప్పాను అంది. తనని చూసే కూతురు ఇలా ఆలోచనలు చేస్తుందని ఆవిడ ఊహకి కూడా అందలేదు. నిజమే, నేను చేతగాని దానిలాగానే ఉన్నాను. అది రైట్ అని చెప్పను, కానీ నువ్వు చేసేది ఖచ్చితంగా తప్పే అంది శారద. శ్రావణి కోపంగా చూసింది. కోపం కాదు, ఆలోచించు. నీ ఇష్టాల్ని, అభిప్రాయాల్ని ఇంకొకరు గౌరవించాలి అని నువ్వు అనుకున్నట్టే అవతలి వాళ్ళు అనుకుంటారు. నా పరిస్థితులు వేరు, నీ పరిస్థితులు వేరు. పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం కాదు. నేను మాట్లాడకుండా తప్పు చేస్తే నువ్వు వాళ్ళని మాట్లాడనివ్వకుండా చేసి తప్పు చేస్తున్నావు. దారిలో అడ్డంకులు ఉంటాయి అన్న భయంతో అసలు అడిగే వేయకుండా ఆగిపోతున్నావు. దీనివల్ల నీకే కాదు, నీ భర్తకు, అత్తమామలకు ఎవరికీ సంతోషం ఉండదు. మీ బంధంలో బలం ఉండదు. ఒక్కసారి వాళ్ళు నీ అత్తమామలని, ఇది నీ అత్తిల్లని కాకుండా ఇది నా ఇల్లు. వాళ్ళు నా భర్తకు జన్మనిచ్చిన వారు. నాకు తల్లిదండ్రులతో సమానం. వాళ్ళని నేనే చూసుకోవాలి. పరస్పర ప్రేమాభిమానాలతో మా ఇల్లు నవ్వుల నావల ముందుకు సాగాలి. ఇందుకు ప్రధాన బాధ్యత నాదే అనుకొని ఆలోచించి చూడు అంది శారద. శ్రావణి మౌనంగా గదిలోకి వెళ్లిపోయింది. కూతురు ఆలోచించుకోవడానికి, తప్పు తెలుసుకోవడానికి కొంత సమయం అవసరమని శారద కూడా కదిలించలేదు. ఆ రోజు సాయంత్రం అత్తమామలు అమర్ ఫంక్షన్ నుంచి వచ్చాక శ్రావణి సంకోచంగా అత్తయ్య గారు కొంచెం కాఫీ ఇవ్వనా అంది. ఆ మాటకు సుశీల ముఖం చేటంతైంది. ఇవ్వు తల్లి అంది నవ్వుతూ. శ్రావణి కాఫీ కలుపుతూ నేను మాట్లాడితే ఎంత సంతోషించారో ఆవిడ. కోడలు మాట్లాడింది అనే ఆనందమే తప్ప నిన్నటిదాకా నేను మాట్లాడలేదన్న కోపమే లేదు వాళ్ళలో. వాళ్ళతో కలుపుగోలుగా ఉంటే తనకి అసంతృప్తి తగ్గింది. అమ్మ అన్నది నిజమే, నేను తప్పుగా అనుకున్నాను అని ఆలోచిస్తూనే ఉంది. కాఫీ నేను సర్వ్ చేయనా అంటూ వచ్చిన అమర్ కాఫీ పక్కన ప్లేట్లలో బిస్కెట్లను చూసి ఎవరికివి అన్నాడు. మనకి అని కాఫీ ట్రే తీసుకొని హాల్లోకి నడిచింది శ్రావణి. పెళ్ళయ్యాక మొదటిసారి శ్రావణి మన అనడంతో అమ్మర్ మనసు నిండిపోయింది. అత్తయ్య గారికి ఫోన్ చేసి సాయం అడిగి మంచి పని చేశాను అనుకుని తను కూడా బిస్కెట్ల ప్లేటతో బయటికి నడిచాడు.